యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తా ఉంది. ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ప్రచారంలో దూసుకుపోతా ఉంది. ఎక్కువ సమయం కూడా లేదు, మా అంటే ఇంకొక వారం రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. మరో పక్క నిరుద్యోగుల జేఏసీ, మేము ఏ పార్టీ కూడా సపోర్ట్ కాదు, కానీ కాంగ్రెస్ కి మాత్రం ఓటేయద్దు, మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ కనుక ఓటేస్తే ఇంకా ముందు ముందు ఇంకా ఘోరంగా ఉంటాయి పరిస్థితులు అని చెప్పి జేఏసీ, నిరుద్యోగ జేఏసీ తరఫున నిరుద్యోగులందరూ కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. నిన్న ప్రచారంలో భాగంగా కొంతమంది వాళ్ళని అడ్డుకోవడము, బెదిరించడం లాంటివి కూడా చేస్తా ఉన్నారు. ఆల్రెడీ నిన్న మనం చూసా ఉన్నాము. సో మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. కాంగ్రెస్ కి మాత్రం ఓటేయద్దు అని చెప్పి టీ షర్ట్స్ వేసుకొని మరి పాంప్లెట్స్ పంచి మరి ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఏంటి అసలు ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. యా హాయ్. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఆల్ గుడ్. సో నిజంగా బాగుంటే ఇలా ఎందుకు మేము ప్రచారం చేస్తామంటారు? ఎగ్జాక్ట్లీ ఆ విధంగా చూసుకుంటే మాత్రం మాకు చాలా బాధలు ఉన్నాయి. మా కడుపు మంటతోనే రోడ్ల మీదకి వచ్చి ఇంత ఎండలో ప్రచారాలకి దిగాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకు మీకంత అవసరం ఏంటి? ఓన్లీ థింగ్ ఏంటంటే అండి, కాంగ్రెస్ 2023 ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ రకరకాల హామీలు ఇచ్చింది కదా, అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సో ఒకవేళ వాళ్ళే చెప్పినవన్నీ చేసి ఉండుంటే ఈ రోజు మేము రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. సో వాళ్ళు చెయ్యలేదు కాబట్టి మాకున్న అవకాశాన్ని మేము ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, మేము రకరకాల రూపాల్లో నిరసన తెలిపినాం. కానీ ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేనప్పుడు ఏం చేస్తారు నిరుద్యోగులైనా ఇంకెవరైనా కానీ, ఉన్న ఎలక్షన్ లో మా నిరసన చూపించుకోవాలనుకున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ లోనే మేము ప్రచారం చేస్తున్నాం. మా మేజర్ ఎజెండా ఏముంది అంటే కాంగ్రెస్ కి ఓటేయొద్దు. ఎందుకు ఓటేయొద్దు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్పెషల్ గా మా అంశమే తీసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది? ఈ రోజు 2 లక్షలు ఇస్తా అని చెప్పి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మరి వాగ్దానం చేసి పోయిండు. వచ్చిండు, వాగ్దానం చేసిండు, పోయిండు. అంటే ఇక్కడ అవుతున్నాయా, అమలు అవుతున్నాయా లేదా పట్టించుకునేది లేదు. ఇక్కడ ఉన్న నాయకులు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఇంకోటి ఏమన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నప్పుడు ఎక్కడ పోయిన జాబ్ క్యాలెండర్? అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేసిన నోటిఫికేషన్ ఒక్కటంటే ఒక్కటి రిలీజ్ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు. ఒకవేళ అందులో చేసి ఉంటుంటే చెప్పండి, బాగా చెప్తాం. మరి మీరు ఎన్ని చేసిండ్రో ఏం చేసిండ్రో చెప్తే మేము రోడ్ల మీదకి రాము కదా. ఏమన్నా అంటే మేము వచ్చి ప్రచారం చేస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు. కానీ మీరు ఒకవేళ నోటిఫికేషన్స్ ఇచ్చి ఉంటే మేము వచ్చినా గానీ మీరు నిరూపించగలుగుతుండే కదా, అరే భయ్ మీకు ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాము అయినా మీరు ఎందుకు చేస్తున్నారో ఎందుకు మాట్లాడట్లేదు కాంగ్రెస్ వాళ్ళు?